శ్రీ చైతన్య C3 IPL శ్రీ చైతన్య స్టూడెంట్స్ అందరికి తెలుసు. కానీ ఈ C3 IPLలో స్టాండర్డ్స్ చాలా హై ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది మా మ్యాథమెటిక్స్ బుక్ అని, ఇది మా మ్యాథమెటిక్స్ బుక్. మీరు అక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఫర్ CBSE క్లాస్ ఐకాన్ స్టూడెంట్స్ అని చాలా క్లారిటీగా ఉందన్నమాట. ఐకాన్ స్టూడెంట్స్ బుక్ 11th ఐకాన్ స్టూడెంట్స్ బుక్ మాకు 8th IPLలో ఇస్తారు. మేము ఒక ఇంటర్కి వెళ్ళేసరికి మేము IPL COIPL మంచి మంచి బ్రాంచెస్లో పడడానికి మాకు హైవీ ఛాన్సెస్ ఉంటాయి. మేము ఈ ఏజ్లోనే ఈ క్లాసెస్లోనే ఇవన్నీ ఆల్మోస్ట్ వీటినన్నీ కవర్ చేస్తాం. ఓకే, మీరు చూడొచ్చు క్లారిటీగా. మ్యాథ్స్ మొత్తం మ్యాథ్స్ ముందు వీడియోలో చెప్పుకున్నట్టు మనకు 8 బుక్స్ ఉంటాయి. ఏంటి ఇంటిగ్రేటెడ్ టెక్స్ట్ బుక్స్ 8 ఉంటాయి. దాంట్లో ప్రతిది ఒక్కొక్క టాపిక్. ఇది ఫస్ట్ వన్ ఆల్జీబ్రా, సెకండ్ వన్ ట్రిగ్నోమెంట్రీ, థర్డ్ వన్ జియోమెట్రీ అండ్ ఎలిమెంటరీ క్యాలిక్యులస్, ఫోర్త్ వన్ జియోమెట్రీ. ఇలానే ఇప్పుడు వాల్యూమ్ 2కి వచ్చేసరికి అక్కడ 11th ఐకాన్ స్టూడెంట్స్ అని ఉండేది 12కి మారుతుంది. ఐకాన్ స్టూడెంట్స్ వాల్యూమ్ 2కి. ఇప్పుడు ఆ వాల్యూమ్ 2 ఐకాన్ స్టూడెంట్స్ ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది అన్నమాట. 12th అది. దాంతో ఈ బుక్స్ మేము ఒకసారి 8th క్లాస్లో కొంటే మళ్ళీ నెక్స్ట్ అంటే ఇంకా ఇంటర్ వచ్చేంత వరకు మేము ఈ బుక్సే వాడుకుంటూ ఉంటాం. జస్ట్ ప్రతి ఇయర్ టెక్స్ట్ బుక్స్ కొనడమే కానీ ఎక్కువ ఏమైతే వాడం. అర్థమైందా? ఇప్పుడు అలానే ప్రతి బుక్కి ఒక ఆబ్జెక్టివ్ బుక్. ఇప్పుడు మనం చూసిన జామెట్రీకి కూడా ఒక ఆబ్జెక్టివ్ బుక్ సపరేట్గా ఉంటుంది అన్నమాట. అలా ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి, వేరే ఆబ్జెక్టివ్ బుక్స్ ఉంటాయి. మాకు అన్ని ఇయర్ మారేది ఓన్లీ మెటీరియల్స్ టెక్స్ట్ బుక్స్ మాత్రం ఇయర్కి మారుతాయి. అంటే ఇప్పుడు 8th క్లాస్ చదువుకున్నాం, 8th క్లాస్ స్టేట్ మెటీరియల్స్ నెక్స్ట్ ఇయర్కి ఉండవు. 9th క్లాస్ స్టేట్ మెటీరియల్స్ వస్తాయి. కానీ ఈ IIT బుక్స్, IPL బుక్స్ మాత్రం మారవు. శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా మనం క్లారిఫై చేస్తాం.